మీరు చెప్పండి, మీరు హార్ట్ఫుల్గా చెప్పండి. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చాలా కీలకంగా పనిచేస్తున్నారు యూనివర్సిటీ వేదికగా. ఇదే దానం నాగేందర్ లాఠీలు పట్టుకొని తిరిగిండు. సో అట్లాంటి వ్యక్తులని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కానీ అదే దానం నాగేందర్ మాకు దిగ్విజయ్ సింగ్ కూడా కల్పించిండు. దానం నాగేందర్ లాఠీ పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఓయి విద్యార్థులు కొంతమంది ఆయన మీద దాడికి పోయారు, దానివల్ల ఆయన కట్టబెట్టుకోవాల్సి వచ్చిందని అనిపిస్తుంది. కానీ అదే దానం నాగేందర్ మాకు దిగ్విజయ్ సింగ్ అపాయింట్మెంట్ ఇప్పించి దిగ్విజయ్ సింగ్కి విద్యార్థుల తరపున ఒక లెటర్ ఇప్పించిండు. దానికి ఫ్లైట్ టికెట్ ఆయనే పెట్టిండు, అపాయింట్మెంట్ ఆయనే ఇప్పించిండు, భోజనాలు ఆయనే పెట్టించిండు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి మేము కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉండేవాళ్ళం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు మొత్తం కూడా తెలంగాణ వాదులు. వాళ్ళు ఓవరాల్గా గవర్నమెంట్లో వండుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. సో మా అందరికీ వాళ్ళు సాయం చేసేవాళ్ళు. సబితా రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్ కృష్ణారావు, దానం నాగేందర్ మాకందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే. సో రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 వ్యక్తి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంట, నిజమేనా? అంటే టెక్నికల్గా మాత్రం కాదు, కానీ ఓవరాల్గా చూస్తే అట్నే అనిపిస్తుంది. సరే, అది సాక్షాత్ ఆయనే శ్రీనివాసరెడ్డి గారు నేను నెంబర్ 2 కాదన్నాడుగా. గతంలో చెప్పిండు ఆయన, అసెంబ్లీ గేట్ కూడా దాకని అది వేరు. ఆడ సీట్లో గెలిచిపించుకుండు, మాట నిలబెట్టుకుండు, అంత గట్టిగా చెప్తున్నాడు. అంటే నేను ఆ రోజు ప్రెస్ మీట్లో ఉన్నా, అసెంబ్లీ గేట్కి వీళ్ళని ఎవరిని టీఆర్ఎస్ తాకని అని అన్నాడు. అది కరెక్టే అన్నది మాట జరిగింది, వాస్తవం. అది చేసి చూపించిండు. నెంబర్ 2 అని మాత్రం ఆయన ఎక్కడ అనలేదు, నేను టీవీలో కానీ ఎక్కడ కానీ చూడలేదు. అట్లా రెగ్యులర్గా సీఎంతో ఉండడం, రెగ్యులర్ కార్యక్రమాలు చేయడం, జనాలు ఎక్కువ కలవడం, బాగా పనిచేయడం వల్ల జనాలకు అట్లా అనిపిస్తుంది కావచ్చు నెంబర్ 2 అని. అదే వాళ్ళు డిసైడ్ చేసినారు. కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఆ భాషలో మార్పు వచ్చిందని చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఒక రేవంత్ రెడ్డి గారికే కాదు, చాలామంది కూడా కేసీఆర్ మీద కోపం ఉంది. అంటే కేసీఆర్ చేసిన పనుల మీద ఇంకా కోపం ఉంది. అది ఇంకా టైం పడుతుంది అంతా పోవడానికి. మీకేం అన్యాయం చేసిండు? 2 సార్లు టికెట్ చేయడమే కేసీఆర్ చేసిన అన్యాయం మీకు? 3వ సారి ఇయ్యలే కదా నా ప్లేస్లో. ఒక సమైక్యవాదిని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టిండు కదా, నా గొంతు కోసిండు కదా, నాకు ప్లేస్ లేకుండా చేసిండు కదా, అది అన్యాయమే కదా. వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డకైతే అట్లా చేసినా చేయడు కదా, అందుకోసం నేను పెట్టుకొచ్చిన. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి, ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే పార్టీ తెలంగాణలో టీడీపీ లాగా ఉంటుంది. టీడీపీ లాగా అయిపోతుంది. చాలా తక్కువ, మొత్తం ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు, ఎంపీ సీట్లు ఏం రావు, జనాలు ఆ వైపు కూడా పోరు. అది క్షీణ దశలో హైయెస్ట్ స్టేజ్కి పోద్ది. కేసీఆర్ అంత ఈజీగా వదిలిపెడతాడా అని? కేసీఆర్ పాచికలన్నీ పారవిగా అయిపోయినాయి. ఆయన దగ్గర ఉన్న మూమెంట్ అంతా, ఆయన దగ్గర ఉన్న మాటలు, ఆయన చెప్పిన విన్నరు అవన్నీ ఇప్పుడు ఓల్డ్ స్టోరీస్ లాగా కనిపిస్తాయి. పాచింతకాయ పచ్చడా 10,000 కోట్లు రెడీగా పెట్టుకున్నాడంట. డబ్బుతో కాదు కదా, డబ్బుతో కాదు. కేసీఆర్ని అసలు జనాలు నమ్మాలి కదా. ఎందుకంటే మొత్తం ఉద్యమకారులందరినీ పక్కకు పడేస్తే ఇప్పుడు మొత్తం ఎటోళ్ళటే పీకుతున్నారు. నువ్వు నాయకులను తయారు చేసుకోలేకపోయినావు. రెడీమేడ్గా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళని తీసి పెట్టుకున్నావు. వాళ్ళకు నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి మంచుకున్న కాడికి వాళ్ళు పోతున్నారు. మాలాంటి వాళ్ళు తయారు చేసుకోలేకపోయింది కదా. ఇప్పుడు మీ పార్టీలో ఏక్నాథ్ షిండేలు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఏక్నాథ్ షిండేలు పుడతారు లోక్సభ ఎన్నికల తర్వాత, సేమ్ అదే జరగబోతుంది అంటున్నారు. లేదు, ఇప్పుడు ఆల్రెడీ 64 సీట్లు ఉన్నాయి, సిపిఐతో కలిపి 65 ఉన్నాయి. ఎంఐఎం కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. 70 సీట్లు దాటిపోయినాయి కదా. అట్లా చేయాల్సిన అవసరం అంతా 30-40 ఎమ్మెల్యేలకి తీసుకొచ్చేంత శక్తి ఎవరికి ఉంది? అయినా తమ పార్టీని, తమ కోమం తమని నరుక్కోవాలని కష్టపడి వచ్చిన ఎమ్మెల్యేలు ఎందుకు అట్లా అనుకుంటారు? అది జరిగే పని కాదు. వీళ్ళు ఏంటంటే లేని వాళ్ళకి ఆలోచన కల్పించడం, ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని జనాలకు అవాస్తవాలు చెప్పి ఆ ఓట్లనే ఏమన్నా తీసుకుందామని కన్ఫ్యూజన్లో. సో ఈ రెడ్ల పార్టీ అనే ముద్ర ఉంది కదా, దీన్ని మీరు ఎట్లా క్యాచ్ చేసుకుంటారు? అంటే మీకు పదవులు వస్తాయి అని ఇంకా ఎట్లా నమ్ముతున్నారు అంటున్నారు? అంటే ఒక పార్టీకి ఒక రాజకీయ లేకపోతే ఒక కుల పునాది ఉంటుంది. ఉదాహరణకు టీఆర్ఎస్ పార్టీ ఉంది, వెల్మ పునాది ఉంటుంది. ఒక బలమైన నేత, బలమైన దళిత నేత ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో? బట్టి విక్రమార్క కాకుండా ఎవరున్నారు? అంటే మీకు మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు టీడీపీ పార్టీకి ఉంది, ఆ పార్టీకి కమ్మాసు బ్యాక్ బోన్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రెడ్లు వెన్నుముక. బహుజన సమాజ్ పార్టీలో దళితులు ఉంటారు. ఓకే, చూడండి ఈ పార్టీలో టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడుకి మించిన నాయకుడు మనకి ఎట్లా కనిపిస్తాడు? కాంగ్రెస్ పార్టీలో కూడా రెడ్డిసే కనిపిస్తారు మనకి. ఎందుకంటే వాళ్ళు దానికి గ్రామ శాఖ నుంచి వాళ్ళు పునాదిగా ఉన్నారు, వాళ్ళే కనిపిస్తారు అక్కడ నీకు. చివరిగా ఏమంటే కంటోన్మెంట్ నుంచి ఆశిస్తున్నారు, కావాలని డిమాండ్ చేస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారు? నేను రిక్వెస్ట్ చేస్తున్నా పార్టీకి, నన్ను నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించమంటున్నా. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
తెలంగాణ ఉద్యమకారుడిగా పెద్ద కులం అక్కడ ఉన్నది, ఆ కులం వ్యక్తిగా చదువుకున్నవాడిగా గతంలో అక్కడ తిరిగిన వాడిగా ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని పరిశీలించమంటున్నా. ఖర్చు పెట్టుకునే బాధ్యత నాది. డబ్బులు చూసుకుంటారా అంట? మేము 100%